బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ యూకే పార్లమెంటరీ ఎన్నికల్లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. దీంతో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ 2010 నుంచి అధికారంలో కొనసాగుతుండగా తాజా ఫలితాలతో 14 ఏళ్ల ప్రభుత్వ పాలనకు ముగింపు పడింది. అయితే 650 సీట్ల హౌస్ ఆఫ్ కామన్స్లో కన్జర్వేటివ్ పార్టీ 130 లోపు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తాజా ట్రెండ్స్ చూపిస్తున్నాయి. అయితే గతంలో కన్జర్వేటివ్ పార్టీ ఎంత తక్కువ స్థానాలకు పడిపోలేదు. చివరగా 2019లో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కన్జర్వేటివ్ పార్టీ 365 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిగా తన నిర్ణయాత్మక చర్యతో ఒకప్పుడు ప్రజాదరణ పొందిన రిషి సునాక్కు ఇది ఘోర పతనం. అయితే అధికార వ్యతిరేకత, ఆర్థిక వ్యవస్థ స్థితి, వలసలు, ఆరోగ్య సంరక్షణ వంటివి తాజా ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కొన్ని కీలక కారణాలుగా ఉన్నాయి. రిషి సునాక్ ప్రభుత్వం ఓటమికి అతి ముఖ్యమైన కారణం యూకేలో గత కొన్ని సంవత్సరాలుగా ఎదురవుతున్న సంక్షోభాల పరంపర. ఆర్థిక వ్యవస్థ పరంగా దేశం తక్కువ వృద్ధిని ఎదుర్కొంటోంది. అదే సమయంలో ఇతర ప్రధాన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే యూకే పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. 2023లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 0.1% మాత్రమే పెరిగింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. బ్రిటన్లో జీవన వ్యయం పెరగడం మరొక ప్రధాన సంక్షోభంగా ఉంది. 2022 అక్టోబర్లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవలే ద్రవ్యోల్బణం తగ్గింది. కానీ ఇది యూకేపై తీవ్ర ప్రభావం చూపింది. అది దేశ పౌరులకు కోపం తెప్పించింది. బ్రిటన్లో ప్రజాసేవలు కుంటుపడ్డాయి. జాతీయ ఆరోగ్య సేవ అనేది సార్వత్రికమైన సరసమైన ఆరోగ్య సంరక్షణకు ప్రామాణికంగా ఉండేది. ఈ సేవలు చాలా కాలంగా ప్రశంసలు అందుకున్నాయి. అయితే నిధుల సంక్షోభం కారణంగా ఈ వ్యవస్థ దెబ్బతింది. దీంతో సాధారణ పౌరులు సకాలంలో చవకైన సంరక్షణను పొందడం కష్టంగా మారింది. దీంతో ఎన్హెచ్ఎస్ను సక్రమంగా నిర్వహించినందుకు కన్జర్వేటివ్ పార్టీపై అక్కడి పౌరుల్లో కోపాన్ని పెంచింది. బ్రిటన్ను అక్రమ వలసల సమస్య వెంటాడుతూ ఉంది. ముఖ్యంగా టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులు బ్రిటన్ను అతలాకుతలం చేశారు. దీనిని స్మాల్ బోట్ క్రైసిస్ అని పిలుస్తారు. వేలాది మంది శరణార్థులు ఇంగ్లాండ్లోకి ప్రవేశించడానికి చిన్న ఓడలలో ఇంగ్లీష్ ఛానల్ను దాటుతుంటారు. కన్జర్వేటివ్ పార్టీ 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నందున పాలక పక్షంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పార్టీలో చోటు చేసుకున్న తప్పిదాలు అనేకం. ఎందుకంటే యూకే గత 8 సంవత్సరాలలో 4 ప్రధాన మంత్రులను చూసింది. అయితే చివరిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి స్పష్టమైన ప్రణాళికతో అనుభవజ్ఞుడైన నిర్వాహకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున నష్టం చోటు చేసుకోవడంతో అందులో నుంచి బయటపడడానికి అవసరమైన రాజకీయ చరిష్మా రిషి సునాక్కు లోపించినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం, రక్షణ, ఇమిగ్రేషన్, ఆర్థిక వ్యవస్థ ఇలా దాదాపు ప్రతి ప్రధాన సమస్యను ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని చాలామంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు అనుభవం, సుస్థిరత, మితవాత పార్టీగా కనిపించిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ పరిణామాలు భారీ ఎదురుదెబ్బగా మారాయి.